అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక అందమైన అడవిలో చిన్న చిన్న జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిలిపి పిచ్చుక మోను, ఒక తెలివైన కుందేలు చిన్ని మరియు ఒక ముద్దు ఏనుగుపిల్ల గణు మంచి స్నేహితులు. ఒకరోజు మోను చెట్టుమీదనించి కిందకు దూకుతూ మనమొక ఆట ఆడుదాం అన్నాడు. చిన్ని అడిగింది, ఏ ఆట? మోను చెప్పాడు, ఎవరైతే అడవిలో దాగిన మాయాఫలం కనుక్కుంటారో వాళ్లే గెలుస్తారు. ముగ్గురూ వెంటనే వెతకడం ప్రారంభించారు. గణు తన పెద్ద కాళ్లతో నెమ్మదిగా నడుస్తూ వెతికింది. మోను చెట్లమీదికెక్కి చూస్తున్నాడు. చిన్ని మాత్రం తెలివిగా చిన్న గుహల దగ్గర పొదల దగ్గర వెతుకుతోంది. కొంతసేపటికి గణు అలసిపోయి నేను చెయ్యలేను అని కూర్చుంది. అప్పుడు చిన్ని చెప్పింది, మనమందరం కలిసి వెతికితే త్వరగా దొరుకుతుంది. మోను కూడా అంగీకరించాడు. ముగ్గురూ కలిసి ఒక పెద్ద చెట్టు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒక వెలిగే మాయాఫలం. అందరూ ఆనందపడ్డారు. కాని మోను వెంటనే, నేనే ముందు చూశాను, ఇది నాది అన్నాడు. గణు, చిన్ని ఇద్దరూ కొంచెం బాధపడ్డారు. అప్పుడు మాయాఫలం ఒక్కసారిగా మాట్లాడింది, స్నేహితులారా, కలిసి పనిచేసి కనుక్కున్నది అందరిది. ఎవ్వరూ ఒంటరిగా గెలవరు. మోను తన తప్పు అర్థం చేసుకుని, క్షమించండి, మనం కలిసి పంచుకుందాం అన్నాడు. అందరూ కలిసి ఆ ఫలాన్ని పంచుకుని తిన్నారు. వెంటనే వాళ్లకు ఆనందం రెట్టింపయింది. ఆ రోజునుంచి వాళ్లు ఎప్పుడూ కలిసి పనిచెయ్యాలని నిర్ణయించుకున్నారు. నీతి: కలిసి పనిచేస్తే విజయం అందరికీ సొంతమవుతుంది.